కుకట్పల్లి నియోజకవర్గంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని క్రిస్టియన్ మహిళలు పాస్టర్లతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఇక క్రిస్టియన్ ప్రజలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. పార్టీలకు అతీతంగా వారికి కావాల్సిన సేవలు అందించడంలో ముందుంటానని తెలిపారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మతస్థులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బట్టలను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని కేపీహెచ్పీ కాలనీలో హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు గ్రేవీ యార్డ్లను ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో వారికి సేవలు అందించడంలో తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ ఇచ్చారు. శ్రావణ గారిని కూడా మనం సత్కరించుకున్నాం. ఆశీర్వాదం గారు, అదేవిధంగా బేగంపేట రఘు గారు. తల్లి కడుపులో పుట్టిన తర్వాత తల్లి తండ్రి ఎవరంటే ఆ మతానికి, ఆ కులానికి తెలుస్తుంది తప్ప దేవుని రూపంలో, భగవంతుని రూపంలో అది తల్లి తండ్రి కన్నా గొప్పవాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసినమాట. మనం పూజించేటటువంటి భగవంతులను ఆదరించేటటువంటి వాళ్ళందరూ కూడా మన కుటుంబం బాగుండాలి, మనకు ఉన్నటువంటి నమ్మకురాలు బాగుండాలన్నటువంటి పూజించేటటువంటి ప్రతి మతంలో కూడా ఉంటుంది. ఏ మతానికి ఆ మతానికి. ఎలా రంజాన్ పండుగ వచ్చిన ముస్లింలు కానివ్వండి, హిందువుల పండుగలు వచ్చినప్పుడు హిందూ సంబంధాల ప్రకారం కానివ్వండి, క్రైస్తవుల పండుగ వచ్చినప్పుడు కూడా క్రైస్తవ సంప్రదాయ ప్రకారం ఈ మూడు పండుగలు ఏకతాటి మీద వేసేటువంటి గొప్ప నాయకుడు నాకు తెలిసిన మటుకు అది కేసీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను నిజంగా హైదరాబాద్ నగరంలో చాలా బాగుంది. ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ కొన్ని ఏళ్లలో హిందువులకు కొన్ని సదుపాయాలు ఇవన్నీ మేము ఎంత చెప్పినప్పుడు కూడా మాకు గ్రేవీగాడ్ అనేటువంటి బాగా పీల్స్తా ఉంటా.